రైట్. సో ఈ సెషన్‌లో మనము సిఎస్ఎస్ యొక్క లీనియర్ గ్రేడియంట్స్, మనకి రేడియల్ గ్రేడియంట్స్ అనే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవి బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడే. సో అవి మనం కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్, కాపీ ద కోడ్, క్రియేట్ ఎ న్యూ ఫైల్. Okay, let me save the file with name backgrounds2.html. So let me try to work with the radial gradient as well as linear gradient. సో దిస్ వి విల్ వర్క్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దిస్ ఇస్ మనం ఇదే స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దిస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తో పని లేదు, కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ప్రాపర్టీకి లీనియర్ గ్రేడియంట్ అనే ఒక మెథడ్, రేడియల్ గ్రేడియంట్ అనే ఒక మెథడ్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీకి. సో ఆ లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్స్ లో కొన్ని ప్రాపర్టీస్, కొన్ని వాల్యూస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద వాల్యూస్ దే ఆర్ గోయింగ్ టు బి వర్క్. ఫస్ట్ లెట్ మీ షో యూ ద సింటాక్స్. మనం దీన్ని ఎలా వర్క్ చేస్తాం అనేది చూద్దాం. సో గ్రేడియంట్స్ ఇన్ సిఎస్ఎస్ అంటాం జనరల్ గా, గ్రేడియంట్స్ ఇన్ సిఎస్ఎస్. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మనము గ్రేడియంట్ అంటే ఏంటంటే 2-3 కలర్ కాంబినేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఓకే ఇప్పుడు మనం చూద్దాం సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఫస్ట్ మనకి ఏముంటది, మనకి లీనియర్ హైఫన్ జిఆర్ఏ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్. ఇంకొకటి రేడియల్ హైఫన్ గ్రేడియంట్, జిఆర్ఏడిఐఈఎన్టి గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్. సో ఈ గ్రేడియంట్స్ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్స్ కలర్స్ ని ఎలా మేనేజ్ చేస్తాము అనేది మనం చూద్దాం. రైట్. సో ద సింటాక్స్ మనం చూసినట్లయితే ఇది ఒక మెథడ్, లీనియర్ గ్రేడియంట్. సో సారీ, ఇక్కడ మనము ఎలా రాయాలంటే, లెట్ మీ రైట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్యాక్గ్రౌండ్ హైఫన్, సారీ బ్యాక్గ్రౌండ్ కొలన్ లీనియర్ గ్రేడియంట్, జిఆర్ఏ గ్రేడియంట్, ఇలా రాయాలి. ఇది మెథడ్. ఈ మెథడ్ లో మనకి ఫస్ట్ డైరెక్షన్ ఉంటుంది. ఏ డైరెక్షన్ లో నువ్వు యాడ్ చేద్దాం అనుకుంటున్నావు, అంటే టాప్ లెఫ్ట్, టాపా లేకపోతే బాటమ్ నుంచా లేకపోతే లెఫ్ట్ నుంచా రైట్ నుంచా, అది డైరెక్షన్ మనం మెన్షన్ చేయాలి. అలానే ఇంకొకటి, ఎన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. కలర్ 1 కామా, కలర్ 2 కామా, ఇలా మనం ఎన్ని కలర్స్ అయినా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్. ఇది సో మనకి రేడియల్ గ్రేడియంట్స్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి అది కూడా రాద్దాం. సో సేమ్ బ్యాక్గ్రౌండ్ రేడియల్, ఆర్ఏడిఐఎల్ రేడియల్ గ్రేడియంట్, జిఆర్ఏడిఐఎన్టి గ్రేడియంట్. సో ఇది కూడా మెథడే. ఈ రేడియల్ గ్రేడియంట్ మెథడ్ లో కూడా సేమ్ మనకి ఫస్ట్ ఇక్కడ సారీ యాంగిల్ ఉంటుందండి. ఇది ఎన్ని డిగ్రీస్ లో మీరు ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ యాంగిల్ 360 డిగ్రీ యాంగిల్ మెన్షన్ చేయాలి. తర్వాత మనకి పొజిషన్ వస్తుంది, పొజిషన్ పిఓఎస్ఐటివై పొజిషన్. తర్వాత కలర్ 1, కలర్ 2, కలర్ 3, ఇలా ఎన్ని కలర్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. కలర్ 1, కలర్ 2, ఇవన్నీ కూడా కలర్స్ ఇక్కడ మనం డిగ్రీస్ లో ఇవ్వాల్సి వస్తుంది. ఈ రేడియల్ గ్రేడియంట్ మొత్తం కూడా డిగ్రీస్ లో వర్క్ అవుతుంది, అంటే 0 to 360 డిగ్రీస్ లో వర్క్ అవుతుంది. సో అనేది మనం ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం, హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి వర్క్ అనేది. రైట్. సో ఇది మనకి లీనియర్ గ్రేడియంట్. ఇప్పుడు ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్ మీద అప్లై చేద్దాం రండి. సో ఇప్పుడు మనం లీనియర్ గ్రేడియంట్, ఇది బ్యాక్గ్రౌండ్ LINER లీనియర్, GRADIENT గ్రేడియంట్, ఇది మెథడ్. ఇక్కడ ఇందులో మనం ఏం పాస్ చేయాలి, లీనియర్ గ్రేడియంట్ లో మనకి ఫస్ట్ డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ ఎలా ఇవ్వచ్చు అంటే, మనము 2 బాటమ్, 2 లెఫ్ట్, 2 టాప్, ఇలా ఇవ్వచ్చు. నేను ఇలా రాస్తున్నాను, 2 బాటమ్ కామా కలర్ 1 రెడ్ తీసుకుంటున్నాను, ఇంకొక కలర్ ఎల్లో తీసుకుంటున్నాను. ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేసినట్లయితే ఒకసారి చూడండి, ఈ యొక్క కంటైనర్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఎలా వచ్చిందో చూడండి ఒకసారి, ఈ గ్రేడియంట్. సో ఇలా వస్తుంది మనకి గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ అంటే ఇలా, అంటే 2 కలర్ కాంబినేషన్, మల్టిపుల్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలా రాస్తాను అనుకోండి, గ్రీన్ రాస్తా. సో సారీ గ్రీన్. సో ఇలా మనం రిఫ్రెష్ చేసినట్లయితే అనుకోండి గ్రీన్, ఇలా అంటే మల్టిపుల్. మనకి ఇది హెవీగా ఉందనుకోండి, రైట్. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు, ఇంకా మనం లైట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద లైట్ కలర్స్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద డార్క్ కలర్స్ యాజ్ వెల్, సరిపోతుంది. ఇప్పుడు ఆ, నేను ఇలా రాస్తున్నా, ORANGE ఆరెంజ్,
ఇక్కడ నాకు వైట్ కలర్ రావాలి, WHIT వైట్ కలర్. ఇక్కడ వచ్చేసి నాకు గ్రీన్ కలరే. రైట్, ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇలా మనకి వస్తుంది సంథింగ్ లైక్ దిస్. మనకు ఒకటే కలర్ కావాలి లేకపోతే రెండు కలర్స్ కావాలి. ఇప్పుడు ఒక కలర్ పెడితే ఓన్లీ ఆరెంజే పెట్టాను అనుకోండి, బాక్స్ మొత్తం ఆరెంజ్ వస్తుందా? చూడండి, ఒక కలరే పెట్టాను, బాక్స్ మొత్తం ఆరెంజ్ వచ్చింది. ఏదైనా కనీసం రెండు కలర్ కాంబినేషన్ ఉంటే, రెండు లేక అంతకంటే ఎక్కువ కాంబినేషన్ ఉన్నప్పుడు మనకేంటంటే ఇది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనం ఇమేజ్ ఏం పెట్టటంలా. సో లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్లు అనే కాన్సెప్ట్ ఎందుకంటే ఇమేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి టెక్స్ట్ ని మనం డిస్ప్లే చేసేటప్పుడు ఆ టెక్స్ట్ కి గ్రేడియంట్ గా కావాలి అంటే రెండు మూడు కలర్ లో ఉండాలి, టెక్స్ట్ కూడా, హెడ్డింగ్ కూడా గ్రేడియంట్స్, టెక్స్ట్ గ్రేడియంట్స్ అలా మనం చేయొచ్చు. సో ఇది ఇప్పుడు మనకి ఏంటిది? రైట్. సో లీనియర్ టూ బోటమ్ అని రాసాం కాబట్టి ఇప్పుడు టూ టాప్ అన్నారు అనుకోండి, టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది? ఆ కలర్ చూసా, రివర్స్ అయింది, రివర్స్ అయింది. సో మనకి టూ బాటమ్ అంటే ఇప్పుడు టూ లెఫ్ట్ అని అనుకోండి, టూ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే టూ రైట్ అని అండి. సో ఇఫ్ యూ కెన్ సే సంథింగ్ కాల్ టూ రైట్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి కమ్ లైక్ దిస్ టూ రైట్. ఓకే, సో ఇలా వర్క్ అవుతుంది మనకి టూ రైట్ టూ లెఫ్ట్. సో ఇది ఏం గ్రేడియంట్? మనకి లీనియర్ గ్రేడియంట్. అదే ఇప్పుడు మనము రేడియల్ గ్రేడియంట్ తీసుకున్నట్లయితే అది ఎలా వర్క్ అవుతుంది? రేడియల్ గ్రేడియంట్ ఇందాక నేను చెప్పాను కదా సింటాక్స్, మీకు ఆ సింటాక్స్ పరంగా చూసుకున్నట్లయితే సో ద రేడియల్ గ్రేడియంట్ విల్ వర్క్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు సేమ్ దీన్ని కామెంట్ పెట్టేసి సో విల్ టేక్ సంథింగ్ కాల్ రేడియల్ గ్రేడియంట్. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ సేమ్ అండ్ RADIAL రేడియల్, GRADIENT రేడియల్ గ్రేడియంట్. సో ఈ రేడియల్ గ్రేడియంట్ లో మనం తీసుకోవాల్సినటువంటి వాల్యూస్ ని ఒకసారి మనం చూద్దాం. సో ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఫస్ట్ ఏమన్నానంటే యాంగిల్ అని చెప్పాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్, ఇక్కడ అన్ని ఆప్షనలే. ఇక్కడైతే ఫస్ట్ డైరెక్షన్ తీసుకోవాలి, తర్వాత కలర్ 1, కలర్ 2, కలర్ 3 తీసుకోవాలి. ఇక్కడ మొత్తం కలర్స్ తీసుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు చూడండి, నేను కలర్ రెడ్, గ్రీన్, బ్లూ ఇలా తీసుకున్నా, మూడు కలర్స్ ఇలా తీసుకున్నా. మనం పర్సంటేజెస్ కూడా ఇవ్వచ్చు, అది కూడా చూపిస్తాను. సో రెడ్ గ్రీన్ బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ ఇలా తీసుకున్నాను. రేడియల్ గ్రేడియంట్ అప్లై అయిందా? అప్లై అయింది. రేడియల్ గ్రేడియంట్ అంటే సర్క్యులర్ గా వస్తుందండి మనకి, అదే రేడియల్ గ్రేడియంట్, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఈ కలర్స్ అన్ని సాలిడ్ కలర్స్ అప్లై అయినాయి. నాకు ఈ కలర్ లో పర్సంటేజ్ కావాలి. ఇప్పుడు రెడ్ వచ్చేసి 5%, సో గ్రీన్ వచ్చేసి 25% గ్రీన్ కావాలి నాకు. అండ్ బ్లూ వచ్చేసి జస్ట్ ఒక 10% గ్రీన్ కావాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, మళ్ళీ పర్సంటేజెస్ యాడ్ చేసినాక నీకు ఈ అనేది మారుతుంది. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ బ్లూ ఉందా? సో అలా అని కాదు, హైయెస్ట్ వాల్యూ బ్లూ అని కాదు, హైయెస్ట్ వాల్యూ అంటే ఆ థిక్నెస్, కలర్లో ఉన్నటువంటి థిక్నెస్ అనేది మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను గ్రీన్ని నేను జస్ట్ 5% చేశాను. 5% చేసినప్పుడు అది చాలా చిన్నగా కనిపించింది మనకి. ఇప్పుడు రెడ్ నేను జస్ట్ 1% రెడ్ చేస్తున్నాను. 1% రెడ్ చేసినప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది. అంటే ఈ విధంగా మనం ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లూని నేను జస్ట్ 1% చేశాను. సో 1% బ్లూ చేసినప్పుడు ఇప్పుడు బ్లూని నేను 100% బ్లూ చేశాను. అంటే మనకి ఎలా వర్క్ అవుతుందో చూడండి అన్నీ కూడా. ఇప్పుడు దీన్ని కూడా నేను 50% గ్రీన్ చేశాను. సో అది గో అండ్ ఇది మనం ఇలా ప్లే చేయాల్సిందే. రైట్, ఇలా మనకు అర్థం అవ్వాలి అంటే. అంటే దాని యొక్క ఆహ్, ఎలా చెప్పాలి? స్పేస్, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది 50% అప్పుడు, జస్ట్ 1% అప్పుడు ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇవి మనం అబ్జర్వేషన్స్ చేస్తాము జస్ట్. సో ఇలా కూడా మనం సెట్ చేయాలి. 100% రెడ్ పెడితే మొత్తం అసలు కంప్లీట్‌గా ఇదే వచ్చేసింది. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ 100% రెడ్, జస్ట్ 10% రెడ్ ఐ యామ్ టేకింగ్. సో ఇలా మనకి 10% రెడ్ అనేది లోపల. ఇలా మనం రేడియల్ గ్రేడియంట్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇందాకే చెప్పాను కదా యాంగిల్ అని. యాంగిల్‌కి మీరు ఇలా కూడా రాయొచ్చు. ఒకసారి దీన్ని కామెంట్ పెట్టి ఇంకొక ప్రాపర్టీ రాస్తున్నాను. జస్ట్ వాచ్ ఇట్. బ్యాక్‌గ్రౌండ్ అగైన్ రేడియల్ గ్రేడియంట్. దీని లోపల మీరు ఒక ఇది రాయొచ్చు. CIRCLE సర్కిల్ కామా రెడ్, గ్రీన్, బ్లూ లేకపోతే రెడ్, రెడ్, యెల్లో ఇంకేదైనా ఇస్తారా? గ్రీనా? ఓకే. గ్రీన్ కలర్ ఇవ్వండి. ఎనీ సమ్ కలర్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సంథింగ్ లైక్ దిస్. రేడియల్ గ్రేడియంట్ అంటే సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ తీసేసాను అనుకోండి, మీకు నార్మల్‌గా ఇందాక ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఇప్పుడు సర్కిల్ అని పెట్టడం వల్ల అది కరెక్ట్‌గా సర్క్యులర్‌గా వచ్చింది. సో అది అంటే ఏం లేదు. మనం ఒక మెథడ్ యాడ్ చేయటం, ఒక మెథడ్ తీసేయటం చేస్తే మనకి ఎలా అనేది యూ విల్ అండర్‌స్టాండ్ లైక్ దిస్. సో ఇవి మనకి ఆహ్, రేడియల్ గ్రేడియంట్. ఇందులో ఇంకొకటేదో ఉంటది. క్లోజెస్ట్
సైడ్ అని ఒకటి ఉంటుందండి. అది కూడా ఒకసారి రాద్దాం. ఒకసారి అంటే ఏ సైడ్ మనకి కావాలి అనేది అది కూడా రాద్దాం. సో లెట్ మీ రైట్ బ్యాక్గ్రౌండ్ అగైన్ రేడియల్ గ్రేడియంట్. సో దీంట్లో మనకు ఒక ఇది ఉంటుంది, క్లోజెస్ట్ సైడ్ ఇలా ఉంటుంది ఎట్. తర్వాత ఇక మళ్ళీ మన కలర్ కాంబినేషన్స్ ఇలా ఇలా ఇక్కడ యాంగిల్స్ రాస్తున్నాను. 70% స్పేస్, 50% కామా. ఇదంతా ఒకటే అండి. క్లోజెస్ట్ సైడ్ ఎట్ 70 అండ్ 50 ఆ డైరెక్షన్లో. ఇప్పుడు మీరు కొన్ని కలర్స్ కనుక ఇచ్చినట్లయితే ఈ 3 కలర్సే ఇస్తున్నా ఇక్కడ కూడా మళ్ళా. సో సేమ్ మల్టిపుల్ కలర్స్ ఇవ్వచ్చు. రేడియల్ గ్రేడియంట్ ఒకటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తాం, వెళ్తాం గూగుల్కి వెళ్తాం, కాపీ పేస్ట్ కొడతాము, రేడియల్ గ్రేడియంట్ అంటాం, కోడ్ ఇస్తుంది, అది తీసుకొచ్చి మనం ప్లే చేసుకోవాలి. అంటే కనీసం మనకి దీన్ని ఏది మారిస్తే ఏమవుతుంది అనేది కూడా తెలియాలి కదా మనకి. సో కాబట్టి ఇది ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేశాను. సో ఏదో రాంగ్ ఉన్నాయి. క్లోజెస్ట్ సైడ్, ఎనీథింగ్ రాంగ్, క్లోజ్ ఎస్టీ, క్లోజెస్ట్ సైజ్, సైడ్ కదా, నాట్ సైజ్, సైడ్, ఎస్ఐడి సైడ్ యాక్చువల్లీ. రెండు స్పెల్లింగ్ మిస్టేక్స్. క్లోజెస్ట్ సైడ్ అంటే ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు ఆ డైరెక్షన్కి వెళ్ళిపోయింది అది మొత్తం. ఇప్పుడు దీన్ని నేను 50-50 పెట్టాను అనుకోండి. క్లోజెస్ట్ సైడ్ అట్ 50-50 అంటే సెంటర్లో వచ్చింది. దీన్ని నేను 10, దీన్ని కూడా నేను 10 పెట్టాను అనుకోండి. సో అప్పుడు ఎలా వెళ్తుంది? సో ఆ కార్నర్కి వెళ్ళిపోయింది క్లోజెస్ట్ సైడ్ ఎట్ అని. అలానే మనకి ఇంకోటి కూడా ఉంటుంది, ఫార్టెస్ట్ సైడ్ అని. FORTHEST ఐ బిలీవ్. ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఫార్టెస్ట్ సైడ్ అంటే నీకు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టున్నది. FAR కదా, ఫార్టెస్ట్ FAR అయినా ఐ బిలీవ్, FAR, ఫార్టెస్ట్ సైడ్ FAR. ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు ఇలా వచ్చింది అది ఫార్టెస్ట్ సైడ్. ఇప్పుడు దీన్ని నేను 20-20 లేకపోతే 50-50 పెట్టండి. ఇప్పుడు 50-50 పెడితే ఎక్కడ వస్తుందో చూడండి. సో 50-50 పెడితే 50-50 రాస్తే ఎగ్జాక్ట్ సెంటర్ వస్తుంది. ఆపోజిట్ అండి, క్లోజెస్ట్ సైడ్, ఫార్టెస్ట్ సైడ్ అనేది రెండు ఆపోజిట్ గా వర్క్ అవుతాయి మనకు. సో ఇవి మనకి లీనియర్ గ్రేడియంట్స్, రేడియల్ గ్రేడియంట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే దిస్ ఇస్ హౌ దే ఆర్ గోయింగ్ టు బి వర్క్. సో ఇది ఆల్టర్నేటివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. ఇది యాక్చువల్గా సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ ఇది. ఆ, మనకి ఎట్లా బ్యాక్గ్రౌండ్స్ డిస్కస్ చేస్తాం చాలా ఉంటాయి సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ లో. మనం సిఎస్ఎస్ ప్రజెంట్ డిస్కస్ చేస్తున్న అంతా కూడా బేసిక్ సిఎస్ఎస్ మనం డిస్కస్ చేస్తున్నాము. మనకి అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ కూడా ఉంది. అంటే అందులో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో చెప్పాను కదా, సిఎస్ఎస్ లో థౌజండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. సో అల్టిమేట్ గా బ్యాక్గ్రౌండ్స్ లో లీనియర్ గ్రేడియంట్, అలానే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావాలంటే అవి కూడా మనం వాడుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ కే రాస్తాము. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే ఈ గ్రేడియంట్స్ ఓకే అర్థమైందా, పర్లేదు, లేకపోయినా పర్లేదు, కానీ బట్ బ్యాక్గ్రౌండ్స్ గురించి అయితే నీట్గా చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్స్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అది అల్టిమేట్ గా. రైట్. రైట్, ఇన్ నెక్స్ట్ వీడియో we will discuss about 3 important things: బోర్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్. మనకి ఇంకా టైం ఉంటే బాక్స్ మోడల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బాక్స్ మోడల్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో 4 టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.